ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానంగా యెహోవా దీనులను లేవనెత్తువాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. కీర్తనలు 147:6 చదువుదాం చూడండి. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఈ 147 అధ్యాయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ధ్యానాంశముగా యెహోవా బలము, ఆయన కృప అయి ఉన్నాడని. యెహోవా మనకు బలము, ఆయన మనకు కృప అయి ఉన్నాడని. సాత్వికం అన్న పదములో శ్రమలను భరించుట అన్న భావం నుండి బాధపడుతున్న వారిని సూచిస్తున్నది. కాబట్టి ఎవరైతే సాత్వికులు ఉంటారో వారి విషయమే చక్కటి మాటలు మనకి ఈ వాక్య భాగంలో కనబడుతుంది. సాత్వికులను కాపాడుతాడు, వారికి విజయము కలిగి చేసేవాడుగా ఉంటాడు. చూడండి, కీర్తనలో భాగంలోనే 22వ కీర్తన 26వ వచనం. దీనులను భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. కాబట్టి దీనిలో ఏం చేస్తున్నారు? భోజనం చేసి తృప్తి పొందేవారు ఉంటారు. చూడండి, 25వ కీర్తన 9వ చరణం. 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, నీతి తన మార్గమును దీనులకు నేర్పును. కాబట్టి దీనుల పక్షాన ఆయనకు విజయాన్ని కలగచేసేవాడుగా ఉంటాడు. 37వ కీర్తన 11వ చరణం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అలాగే పాత నిబంధనలు అయితే సాత్వికులను కాపాడినటువంటి దేవుడుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎవరందరికీ సాత్వికులందరికీ పరిచర్య చేసిన వాడిగా మనం చూడగలుగుతాం. చూడండి, మత్తయి సువార్త అందరికి తెలిసిన వాక్యమే. 11వ అధ్యాయము 28వ వచనం. 11:28. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. నేను సాత్వికుడును, దీన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి తేలికైనటువంటి పరిస్థితి దేవుడు మనకు ఇచ్చేటువంటి ఈవులు. అందుకే పాత నిబంధనలు కూడా చూస్తాం యేసుక్రీస్తు వారు ఏ రీతికి పరిచయం చేస్తారనే దాంట్లో. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విడుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసుల దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయడు, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చెప్పడు. ఈ రీతిగా దీనులు సాత్వికుల పట్ల దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. 29వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం. 29:19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. పరిశుద్ధ దేవుని యందు ఆనందాన్ని పొందేవారుగా ఉంటారు. కాబట్టి దీనత్వం కలిగిన, సాత్వికం కలిగిన వారిని దేవుడు ఆదరిస్తూ ఉంటాడు, వారిని భద్రపరుస్తూ ఉంటాడు, వారికి పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. దానికి ఈ వాగ్దానం మరొకసారి జ్ఞాపకం చేసుకుని మాట్లాడుకునే మాట ఏంటంటే, యెహోవా దీనులను లేవనెత్తువాడు. కాబట్టి ఆయన సన్నిధిలో వినయము గలవారముగా, దీన మనసు గలవారముగా, తగ్గించుకునే వారముగా, సాత్వికులముగా ఉంటే మనం తప్పనిసరిగా దేవుని యొక్క దీవెనలు పొందుతాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాదం స్తోత్రం నాయన. మా మధ్య ఉన్న దేవా, మమ్మల్ని చూస్తున్న దేవా, నీవు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు అనే వాగ్దానము మా ముందు ఉంచావు తండ్రి. అంతకన్నా మంచి మాట యెహోవా దీనులను లేవనెత్తువాడని చెప్పి తెలియజేస్తూ వచ్చావు. అట్టి ధన్యకరమైన జీవితాలు నాకు, మాకు, మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.